గోంగూర పప్పు తయారు చేసే విధానం తాలింపు ఉప్పు మిరపకాయలు వేసానండి. ఇవి నల్లగా వేగాలండి. పప్పులోకి గోంగూర పప్పులోకి ఉప్పు మిరపకాయలండి. నాలుగు రెబ్బల చున్నులపాయలండి. ఆనియన్స్ అండి. గోంగూర పప్పులోకండి. కొంత తాలింపు గింజలండి. తాలింపు గింజలు ఎక్కువగా ఉండాలండి. నాకు కరివేపాకు తాలింపు గింజలు బాగుండాల. కరివేపాకు టైం అయిపోయింది కూడా అండి. అదా కూడా ఇచ్చేసారు. గంట కూడా కొట్టేసింది. 5 అయింది. ఇదిగండి భోజనం కట్టుకున్నాను. ఇది పప్పులోకి, ఇది పెరుగన్నం అండి. ఇందులోది పులిహోర పెట్టుకున్నానండి. నిన్న చూసారుగా వాళ్ళంతా ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో, అందుకండి ఇది పప్పుకి. టైం అయిపోయింది కూడా అండి. కాస్త ఇవన్నీ సదరాలండి. మళ్ళీ పొయ్యి కాడ అంతా ఆగంగా ఉంది. గబాన సంచిలో సదురుకోవాలా, ఇవన్నీ పెట్టేసుకోవాలా గబాన. క్యారేజీ మూడు 38 నిమిషాలకు లేసానండి నేను. లేచి ఇవాళ శుక్రవారం కదండి. నిన్న బండ్లు కూర్చేసుకున్నా. ఈరోజు వచ్చి నమాజ్కి వెళ్ళాలి కదా. నమాజ్కి టైం అయిపోతుందండి. చాలా టైం. జనం వచ్చే ఉంటారు మసీద్ కాడికి. ఇంకా నేను జడేసుకోలేదు, జడేసుకోవాలా. తాలింపు బాగా వేగితేనే బాగుంటుందండి రుచిగా గోంగూర పప్పులో. సబ్జా నీళ్ళు వాటర్ బాటిల్, ఇగో సబ్జా నీళ్ళు పోసుకున్నానండి. ఇందులో కాస్త బెల్లం వేసుకుంటాను. ఈరోజు రాగి జావలేదు కాబట్టి సబ్జా నీళ్ళలో ఈ మధ్యాహ్నం కొంచెం బాగా దడగా అనుకున్నప్పుడు ఈ సబ్జా వాటర్ తాగుతాను. ఇక టీ చూడండి ఏడే ఆరిపోతుంది. ఈ టీ తాగని కూడా తాగల. కాలాలండి
బాగా తాలింపు కాలితే క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుందండి. ఇదిగండి గోంగూర పప్పు. చాలా సేపు ఎగిద్దండి చిన్న తెప్పలల్లో పెడితే. కళాయిలు అయితే తొందరగా ఎగిద్ది, బాండీలు అయితే ఆదివారం మా ఊర్లో పోలేరమ్మ తిరణాలండి, బాగా చేస్తారు. పప్పు వేస్తున్నామండి. వాసన పోకూడదండి, వాసన పోతే రుచే తక్కువ, రుచి ఉండదండి. అందుకని ఏదో ఒకటి మూత పెట్టేసా ఒక 10 నిమిషాలు. అయిపోయిందండి, పులిహోర కూడా అయిపోయింది. పొయ్యి చూడండి ఎంత బాగా ఉన్నాం. ఇవన్నీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ శుభ్రం చేయాలి. చీరలు నిన్న కొన్నోళ్ళు మొత్తం చీరలు ఫాల్ వేయమని ఇచ్చారు. ఆ మిషన్ ఏమో పని చేయట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని సత్తనపల్లి తీసుకొని పోవాలా. ఊళ్ళోనేమో తిరణాలు వచ్చింది ఆదివారం. అది ఎట్ట తీసుకోవాలో అర్థం కావట్లా మిషన్. అయిపోయిందండి. నాకు బాక్స్లో పప్పు వేసుకుంటున్నానండి. అందరూ వేసుకుంటారు కదండి, అందుకు అయిపోయింది. నాకు అయిపోయింది నా పని. సరే బాయ్ అండి, ఉంటాను. ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూసి అందరికి మాత్రం ధన్యవాదములండి. నా వంటలు, మా ఇల్లు వాకిలి అవన్నీ మీకు బాగా నచ్చుతాయి కదండి. ఎందుకంటే నేను ఉదయం లేస్తా 3 ఇంట్లో శుభ్రంగా ఉండాలా, ఎక్కడెక్కడ అంతా కూడా శుక్రవారం వాటర్ గీటర్ చల్లుకోవాలా, మొత్తం రెడీ అయిపోయిందండి. బాయ్ అండి.